సుప్రీంకోర్టు ఆయన నేపథ్యాన్ని ఒకసారి చూడండి. ఈ కమిషన్లన్నీ కూడా చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన కమిషన్ వేసిన తర్వాత వాళ్ళు స్వయం ప్రతిపత్తిగా ఒక న్యాయబద్ధంగా మొత్తం 119 మంది విచారణ చేశారు. ఎక్కడ కూడా కాదు. అక్కడ నేషనల్ డ్రైవింగ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారు, వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఒక నివేదిక అనేది 365 పేజీల నివేదిక ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు 365 పేజీలు నివేదిక అని చెప్పడం కన్నా అందులో ఐఏఎస్ అధికారుల కమిటీ వేసి అందులో సూక్ష్మంగా 60 పేజీల సారాంశాన్ని తీసి బయట చెప్పడం జరిగింది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి పబ్లిక్ డొమైన్ లో కూడా ఎక్కడ కూడా పెట్టలేదు. కాకపోతే ఇందులో వాళ్ళు లేవనెత్తిన అంశాలు ఏంటి, మంత్రివర్గ ఉపసంఘం ఆమోదాలని అంటే ప్రాజెక్టు నిర్మాణం మొత్తం కూడా నిర్ణయాలు తీసుకున్న తర్వాత కొన్ని పనులు ప్రారంభించిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘం యొక్క ఆమోదం పొందారు. తర్వాత అదే విధంగా నాణ్యతా లోపాలు ఉన్నాయి. మేడిగడ్డ సుందిల్లా బ్యారేజ్లు ఒక చోట కట్టమంటే దానికి 5 కిలోమీటర్ల దూరంలో అంటే ఇంజనీరింగ్ రంగ నిపుణులు ఎక్కడ కట్టమంటే అక్కడ కట్టకుండా 5 కిలోమీటర్ల దూరంలో కట్టడం, ఈ విధంగా నాసిరకం పనులు బొంగలు ఏర్పడటం, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ఎక్కువగా బ్యారేజీలు అనేవి దేనికోసం, నీటిని మరలించడం కోసం, నీటిని వదలటం కోసం మాత్రం ఉండాలి. కానీ ఎక్కువ కాలం ఆ నీటిని నిల్వ ఉంచడం మూలంగా కూడా వాటికి ఈ విధమైనటువంటి నీళ్లు బొంగలు వచ్చేసి ఈ విధంగా ప్రాజెక్టులో కుంగిపోవటానికి కారణమైంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ సమాజానికి తీవ్రమైన దుఃఖం కలిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని బెంగాలు దుఃఖదాయిని దామోదర్ నది అయితే తెలంగాణ దుఃఖదాయిని ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు. ఎందుకు దుఃఖదాయిని అంటే ఈ ప్రాజెక్టు నడిచినా నష్టమే, నడవకున్నా నష్టమే. నడిస్తే ఏంది, కరెంటు బిల్లు 1 ఎకరాకి 30,000 ఆదాయం వస్తే కరెంటు బిల్లుల రూపంలో ఎకరాకు వచ్చేసి మొత్తం కలిపి ఎకరా పంటకు ఆదాయం మొత్తం కలిపితే 30,000 వస్తే ఖర్చు ఎంత అయింది అంటే 40,600 రూపాయలు ఖర్చు అయ్యింది. మనోతరయ్య గారు ఇప్పుడు మేడిగడ్డ కుంగింది. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఏమంటున్నారంటే ఓకే 3 పిల్లర్లు కుంగాయి కాబట్టి దాన్ని రిపేర్ చేసుకుని ఏదో రకంగా రైతులకి మేలు చేయొచ్చు కదా అనేది బీఆర్ఎస్ వాదన. మరి ఆ విషయంలో మీరు ఆలోచించకుండా అంటే ఇంకా ఈ యొక్క మిగతా 3 years కూడా బీఆర్ఎస్ చేసిన ప్రాజెక్ట్ కూలిపోయిందని చెప్తూనే ఉంటారా? దాన్ని రిపేర్ చేసుకుని ఏదో రకంగా దానికి సొల్యూషన్ ఏదైతే ఎన్డీఎస్సీలతో మాట్లాడుకుని రైతులకి మేలు జరిగేలా ఆ విధంగా ప్రయత్నాలు చేస్తే మీకు కూడా మంచి పేరు వస్తుంది కదా. ఈ ప్రాజెక్టులో ఈ మేడిగడ్డ సుందిల్ల అందాల వల్ల కాదు, ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్లు ఎన్ని ఎకరాలకు వచ్చినాయి అంటే 1,00,000 ఎకరాల వరకు వచ్చింది. కానీ శ్రీపాద ఎల్లంపల్లి అది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఆయుపట్టు ఈ ప్రాజెక్టు. అందులోనే నీళ్లు ఎత్తిపోసి అక్కడి నుంచి మళ్ళీ ఎత్తిపోసి ఇటు తరలించి చేస్తారు. కానీ ఈ ప్రాజెక్టు లేకపోయినా సరే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క వానాకాలాన్ని ఖరీఫ్ రబీ సీజన్ కలిపితే 2,87,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. చరిత్రలో రికార్డు సృష్టించి ఇదేంటంటే ఈ ప్రాజెక్టు కూడా సకాలంలో కట్టలే. 2016లో బ్యారేజీ నిర్మాణం, 2019లో హడావుడిగా అసలు పనులు పూర్తయినాయా కాలేదా అని చూసుకోకుండా పేరు కోసం ముందస్తు ఎన్నికల్లో చూపించుకోవడం కోసం వీడియోలు చేసేసి జనాన్ని వదిలేసి ఓట్లు దండుకునే కార్యక్రమం పెట్టారు. తీరా ఏమైంది అంటే కనీసం నాసిరకంగా 3 ఏళ్లలో పూర్తి అయ్యేసరికి ఆ ప్రాజెక్టు నాసిరక నిర్మాణాలు జరిగినాయి అన్ని. కాబట్టి ఈ ప్రాజెక్టు కూలిపోవడానికి ప్రధానమైన కారణం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు బాంబు వేశారు, కాంగ్రెస్ వాళ్ళు వేశారా బీజేపీ వాళ్ళు వేశారని చెప్పి మళ్ళీ ఈ విధంగా పక్కదారి పట్టించే అంశాలు చేస్తారు. వాళ్ళు అధికారంలో ఉన్నారు, 6 నెలలు అధికారంలో ఉన్నారు. బాంబు అనేది ఎవరైనా వేస్తే మరి కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు కూడా ఎన్ఐఏ అట్లాంటివి కూడా వాళ్ళు వచ్చి చూస్తారు. అట్లాంటిది ఏమి చేసిన తప్పుకు వీళ్ళు నాసిరకంగా జాతీయ హోదా అడగకుండా కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ హోదా అడిగితే కమిషన్ తీసుకోవాలి కాదు. కాబట్టి దానికి కారణం ఎవరని చెప్పింది, ఈ యొక్క నాసిరక లోపాలకి నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కూడా ఉన్న చెప్పింది. ఆ ఎల్ఎన్టీ మీద వీళ్ళు ఒత్తిడి చేశారు. తొందరగా వాళ్ళు చెప్పిన చోట కాకుండా అందులో ఉన్నటువంటి డిజైన్ ప్రకారం కాకుండా వేరే రకంగా మరి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం కట్టడం మూలంగా ఇది జరిగిందని చెప్పేసి అందరు చెప్పారు. కాబట్టి తప్పకుండా ఎవరు కూడా భవిష్యత్తులో ఇంకా ఏ ప్రభుత్వం కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇష్టం వచ్చినట్టు ప్రజాధనాన్ని కాజేసి ఇబ్బడి ముప్పడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి నాశనం చేయడానికి వీలు లేకుండా ఈ యొక్క విచారణ రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో జరిగిన తర్వాత క్రిమినల్ కేసు నమోదైన తర్వాత సూత్రధారులు కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకుంటుంది, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ప్రజలకు జవాబుదారితనంగా ఉన్నాం. ఎన్ని చేసినా ఎన్ని మాయ మాటలు చెప్పినా తప్పించుకోలేరు ఇందులో. కాబట్టి కాళేశ్వరం అనేది పెద్ద అవినీతి చిట్ట. ఈ మొత్తం కూడా ఆర్థిక లోపం, నాణ్యత లోపం, అన్ని రకాల లోపాలు జరిగినాయి. ఏమన్నా ఉపయోగం ఉందా అంటే
ఇప్పుడు అది మన ప్రాణహిత చేవేళ్ళని ఆపేశారు. అక్కడ తొమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని చెప్పేసి బురుడి కొట్టించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా జలవనరుల శాఖను కూడా బురుడి కొట్టించేసి ఇక్కడికి అనుమతులు తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి దానివల్ల దాదాపు 11,500 కోట్లు బూడిదలో పోసిన పన్నీర్ లెక్క అయిపోయింది. సగం దాదాపు 35,000 కోట్ల అంచనాలతో ఆ ప్రాజెక్ట్ ప్రాణహిత చేవేడు అదనంగా 2 లక్షల ఎకరాల కోసం అని చెప్పేసి వీళ్ళు 17 లక్షల ఎకరాల కోసం అదైతే 17-18 లక్షల ఎకరాల కోసం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 2 లక్షల ఎకరాల కోసం 1,45,000 కోట్ల పైచిలుకు డబ్బుల్ని ఇవాళ ఆ యొక్క గోదావరి ఇసుక తిండల్లో పోయటం జరిగింది. ఎవరికి ప్రయోజనం లేదు. ఎందుకు నింపట్లేదని అంటున్నారు. నింపితే ఏమైంది? తప్పకుండా భద్రాచలం మునిగిపోయే అవకాశం. ఎందుకంటే అక్కడ బ్యారేజీలో నీళ్లు అసలు ఆల్రెడీ చూడండి ఆ పిల్లర్లు ఆ మేడిగడ్డ దగ్గర కానీ ఆ ప్రాంతాల్లో అవన్నీ పెద్ద పెద్ద పగుళ్ళు ఏర్పడినాయి. బ్యారేజీలో మేడిగడ్డ దగ్గర అయితే మరి ఘోరంగా ఉన్నాయి. ఒకవేళ నింపితే ఏమైంది? ఏదో కొట్టకపోయి రేపు మణుగూరు భద్రాచలం వరకు కూడా రామాలయం మెట్ల వరకు కూడా నీళ్లు వచ్చే అవకాశం. కాబట్టి ఇట్లాంటి పర్యవసానాలను అర్థం చేసుకొని దీన్ని చూసుకొని దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి న్యాయ ప్రకారంగా, లేకపోతే ఒకవేళ ప్రాణహిత చేయాలనే మళ్ళీ దాన్ని పునరుద్ధరించే పనులలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టును ఆ విధంగా, ఎందుకంటే ఎల్లంపల్లి శ్రీపాద ద్వారానే నీళ్లు ఎత్తిపోస్తారు. బిడ్మారైన కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే మళ్ళీ వీళ్ళు ఎత్తిపోసి ఈ మేడిగడ్డ ఈ సుందిళ్ళ అన్నారంలో నీళ్లు తిప్పి పోసి మళ్ళీ ఇట్లా సాగునీరు అందించే అవకాశం కనపడదు. కాబట్టి ఆయువు పట్ల ప్రాజెక్టులు ఆల్రెడీ అంత ముందున్నాయి. మానేరు, శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి. వాటిని మళ్ళీ దాన్ని తవ్విన కాలువలు ఏవైతే ప్రాణహిత చర్యలు ఉన్నాయో దాన్ని కూడా నిర్మాణానికి మళ్ళా అనుమతులు తీసేసుకొని దాన్ని నిర్మించేందుకు అవకాశం మనకు స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేపు అసెంబ్లీ సమావేశాలు పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యంలోనే మొట్టమొదటిసారి ఈ విధంగా చర్చ జరిగి వాళ్ళ బాధ్యుల పైన, గత పాలకుల పైన, మన ప్రతిపక్ష సభ్యులందరూ కూడా, ప్రతిపక్ష పార్టీ సభ్యులందరూ కూడా, అసెంబ్లీలో శాసనసభ్యులందరూ కూడా వాళ్ళ నిర్ణయాన్ని ప్రకారం ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పుడు అది కాదు విజిలెన్స్ కూడా చెప్పింది. విజిలెన్స్ లో కూడా స్పష్టంగా విజిలెన్స్ ద్వారా మేము ముందుకు పోవచ్చు. కానీ విజిలెన్స్ నివేదిక ద్వారా ముందుకు పోతే అది మళ్ళా స్వార్థపూరితంగా కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందంటారు. కాబట్టి ఇట్లాంటి కమిషన్ల ద్వారా, ఈ న్యాయ కమిషన్ ద్వారా, ఈ కాళేశ్వరం కమిషన్ ద్వారా విచారణ జరిగింది. కాబట్టి ఎన్ని అబద్ధాలు అన్నా రేపు ఆ చట్టసభలో మరి కేసీఆర్ గారు వస్తారా? ఇప్పటికీ అనారోగ్యం అంటున్నారు. మరి దీనికోసం అనారోగ్యం అంటున్నారా? కాళేశ్వరం రేపు చర్చ 30వ తారీఖు